ఫస్ట్ అండి, ఈ ఘటన జరిగినప్పుడు సఫర్ అయ్యే వాళ్ళందరికీ చాలా సాడ్గా ఫీలింగ్ ఉంటుంది. అవును, వాళ్ళందరికీ కొంచెం మా నమస్కారాలు. రెండోది, పుల్లారావు గారు చెప్పేది చాలా వరకు రైట్ అండి. కానీ ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఆలోచించడం లేదు. పాయింట్ ఇది రైట్. ఏంటంటే మనం యుద్ధం చేసుకోవాలంటే సడన్గా ఏదో వాళ్ళు వచ్చారు అని మనం పోయి పోతామని చేస్తామని కాదు. కానీ ఒక మాట ఆయన ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా ఆర్మీ అంటే మొత్తం మిలిటరీ, ఆర్మీ, నేవీ, అందరూ ఎప్పుడైనా కంటిన్యూస్గా కంటింజెన్సీ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఈ కండిషన్తో చేయాలి అంటే ఏం చేద్దాం, ఇట్లా చేస్తే ఏమవుద్ది, అట్లా చేస్తే ఏమవుద్ది అని ఒక 20-30 కంటింజెన్సీస్ దానికన్నా ఎక్కువే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ దాటిల్లో ఏది యాక్టివ్గా ఉంటుందో, ఏది బెటరో ఈ టైంలో కన్నా ఆలోచించడానికి మనం వాళ్ళకు వదిలిపెట్టాలండి. మనం సడన్గా వచ్చేసేసి ఈవెన్ రిటైర్డ్ ఆఫీసర్ లైక్ మీ ఆర్మీ జనరల్స్కి నేను చెప్తాను అని అనుకోవటం తప్పు. వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి వాళ్ళకి తెలుసు. తర్వాత మన గవర్నమెంటు చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ అండి ఈ తఫా. అందుకని మోడీ గారు, రాజ్నాథ్ గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చుని మన ఎండ్ రిజల్ట్ ఏంటి, మనకి ఈ యాక్షన్ ఏదైతే తీసుకుంటే దానికి ఎప్పుడూ ఒక ఎండ్ రిజల్ట్ ఉంటుంది. ఆ ఎండ్ రిజల్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకుని ఈ ఎండ్ రిజల్ట్ మాకు కావాలి అని మిలిటరీకి చెప్పారంటే వాళ్ళు ఎట్లా చేయాలో వాళ్ళు ఐడియాస్తో వస్తారు. డెఫినెట్లీ మనకు రిటాలియేషన్ కావాలి. పుల్లారావు గారు చెప్పినప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళందరూ సఫర్ చేస్తారు. బలంగా స్టార్ట్ చేసింది పాకిస్తానీస్. అందుకని దే విల్ సఫర్. ఈవెన్ అకార్డింగ్ టు హిస్ క్యాల్కులేషన్ దే విల్ సఫర్. మనం తొందరపడకూడదు. ప్లాన్ చేసుకుని ఎట్లా మన ప్లాన్స్ ఉన్నాయి. ఉన్న ప్లాన్స్లో ఏది మనకి అప్రోప్రియేటు, ఏది బెస్టు, ఏది ఆర్మీ వాళ్ళు సజెస్ట్ చేసి గవర్నమెంట్కి చెప్తారు, ఆ గవర్నమెంట్ ఏది నచ్చింది అని మేము దీనికి ఒప్పుకుంటాము అని దానికి ఎండ్ రిజల్ట్ ఏంటి అని ముందలు చెప్పాలి. ఒక ఎండ్ స్టేట్ ఉంటేనే మనం యాక్షన్ తీసుకోవాలి. ఎండ్ స్టేట్ తెలియకుండా ఊరినే అట్లా వెళ్తున్నామంటే అది ఆర్మీ ప్లానింగ్ కాదండి. అవును, మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో, మీరు పనిచేసినప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా మార్పు ఉంది. అలాగే ఇప్పుడున్న పాకిస్తాను, ఇప్పుడున్న ఇండియా సైన్యం, వీటన్నిటిని వాతావరణాలను అన్నీ లెక్కేసుకుంటే చాలా మార్పు ఉంటాయి. మీరు చాలా మంచిగా అనలైజ్ చేశారు. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం దౌత్యపరమైన యుద్ధాన్ని ప్రకటించేసింది. నిన్నటి నుంచే అది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ హై కమిషనర్ని దేశం విడిచి వెళ్ళిపోవాలని రిటాలియేషన్ స్టార్ట్ అయిపోయింది. దౌత్యవేత్తలు వెళ్ళిపోవాలని చెప్పింది. డెఫినెట్లీ స్టార్ట్ అయిపోయింది. సో అంత దాకా వెళ్ళిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మిగతా దేశాలు కూడా ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ మనకి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాయి. మన దేశం కూడా చాలామంది ఆయా దేశాలకు హై కమిషన్ పిలిపించుకొని వాళ్ళ దేశాల మద్దతు కోసం వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచ స్థాయిలో మద్దతు కూడగడుతూ ఈసారి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అసలు పాకిస్తాన్ ఏ అంశాలను బేస్ చేసుకుని కాశ్మీర్ని అడ్డం పెట్టుకుని ఎలాగైతే